వెల్కమ్ బ్యాక్. ఏఐ ఫర్ ఆల్ అనే సిరీస్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి నేర్చుకుంటున్నాం. ఈ 20వ భాగంలో ఫ్యూచర్ ఆఫ్ ఏఐ. మనకి లాస్ట్ ఒక 5-6 సంవత్సరాల్లో ఏఐ చాలా డెవలప్ అయింది, చాలా టూల్స్ వచ్చేసినాయి. ఐ థింక్ ఇట్ హ్యాస్ బికమ్ ఎ వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ పవర్ఫుల్ టూల్. అయితే నియర్ ఫ్యూచర్లో, లాంగ్ టర్మ్లో ఈ ఏఐ ఏ డైరెక్షన్ తీసుకోబోతుంది అని మన పెద్దలు, సైంటిస్ట్ అనుకోండి, బిజినెస్ మెన్ అనుకోండి, ఇండస్ట్రీ అనుకోండి, వాట్ ఆర్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ఏఐ చూసినట్టయితే బెటర్ ఎడ్యుకేషన్ విత్ పర్సనలైజ్డ్ ట్యూటర్స్గా ఈ ఏఐ ఉపయోగపడవచ్చు. అలాగే హెల్త్ కేర్ విషయంలో దాని ఇంప్రూవ్మెంట్స్ విత్ ఫాస్టర్ డయాగ్నోసిస్, ఎస్పెషల్లీ రేడియాలజీ సైడ్. అలాగే ఏదైనా సరే ఒక టెస్ట్ చేశారు, ఒక డయాగ్నాస్టిక్ రిపోర్ట్ వచ్చింది అనుకున్నప్పుడు ఆ డయాగ్నాస్టిక్ రిపోర్ట్ ని కాంప్రహెన్సివ్ గా స్టడీ చేసి ప్రాబ్లీ డయాగ్నోసిస్, ప్రోగ్నోసిస్ కూడా కొంత రికమెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ త్రూ డేటా అనాలిసిస్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఏఐ ప్రిడిక్ట్స్ వెదర్ డిజాస్టర్స్, సేవింగ్ లైవ్స్. ఇప్పుడు నైసర్ లాంటి సాటిలైట్స్ ని భారతదేశం, అమెరికా కలిపి పంపారు కాబట్టి అవి వచ్చే డేటాని, మ్యాసివ్ డేటాస్ ని యూజింగ్ ఏఐ టెక్నిక్స్ అండ్ టూల్స్ మనం డెఫినెట్ గా ఆల్మోస్ట్ రియల్ టైం అర్థం చేసుకోవడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. అలాగే దెర్ ఆర్ ఆల్సో సమ్ కన్సర్న్స్ అబౌట్ ఏఐ. జాబ్ లాసెస్ ఉంటాయా, ఏ జాబ్స్ కి ప్రమాదం, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో, ఐటీ రంగాల్లో పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఫైనాన్షియల్ సెక్టర్ లో, ఫిన్టెక్ లో పనిచేస్తున్నటువంటి అనలిస్టులు, ఇలా అన్ని సెక్టర్స్ ని టచ్ చేస్తుందని మనం ఉన్నప్పుడు ఏ సెక్టర్ లో ఎఫిషియన్సీస్ పెరిగే అవకాశం ఉంది, ఏ సెక్టర్స్ లో జాబ్ ఆపర్చునిటీస్ పెరిగే అవకాశం ఉంది, తగ్గే అవకాశం ఉంది, జాబ్ లాసెస్ దారితీసే భయాలు ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఫ్యూచర్ విల్ ఆన్సర్. బట్ జనరల్లీ విత్ ఎనీ న్యూ టెక్నాలజీ, డిస్రప్టివ్ టెక్నాలజీ, ఇమీడియట్ గా కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ లాంగ్ టర్మ్ లో బెనిఫిట్సే ఉంటాయి. అలాగే సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, ఫేక్ వీడియోస్, తర్వాత ప్రైవసీ రిస్క్లు బాగా పెరిగినాయి. ఏఐ జనరేటెడ్ ఫేక్ ఇమేజెస్ ని వాడటం వల్ల దే ఆర్ కన్ఫ్యూజింగ్. మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ వాట్ ఈస్ ట్రూ అండ్ వాట్ ఈస్ ఫాల్స్ అన్నది అర్థం కాక. అలాగే ఏఐని ఎడ్యుకేషన్ రంగంలో ఎవరు ఎలా వాడచ్చు, పర్సనలైజ్డ్ ట్యూటర్స్ గా వాడచ్చు అని చూసాం. ఫాస్టర్ లెర్నింగ్ ఉపయోగపడుతుంది. అయితే కన్సర్న్స్ ఏంటంటే స్టూడెంట్స్ మే ఓవర్ రిలే ఆన్ దిస్ అండ్ దే మే నెగ్లెక్ట్ రెగ్యులర్ స్టడీ. ఇది రీడింగ్, రైటింగ్ ఇలాంటి వాటి మీద శ్రద్ధ తగ్గింది అనుకోండి, అది ఓవరాల్ గా వాళ్ళ కేపబిలిటీస్ ని, కాంపిటెన్సీస్ ని అది డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఉదాహరణకి ఒక స్కూల్ టెస్టెడ్ ఏఐ ట్యూటర్స్ బట్ రిమైండెడ్ స్టూడెంట్స్ టు థింక్ క్రిటికల్లీ. ఆ క్రిటికల్ థింకింగ్ కానీ, ఫ్యాక్ట్ చెకింగ్ కానీ అదంతా కూడా కొంతవరకు మళ్ళీ మన ఓన్ విజ్డమ్, మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ను వాడే మనం చేసుకోవాలి అన్న టెక్నిక్స్ ని మనం స్టూడెంట్స్ కి నేర్పగలగాలి. అలాగే షుడ్ ఎవ్రీ స్కూల్ యూజ్ ఏఐ ట్యూటర్స్? మీరేమనుకుంటున్నారు? వాడితే మంచిదా, వాడవసరం లేదా? ఇట్స్ ఎ డిబేటబుల్ ఐటమ్. అలాగే ఏఐ ఇన్ వర్క్ ప్లేసెస్ చూసినట్లయితే ఏఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ బోరింగ్ రిపీటెడ్ టాస్క్. హ్యూమన్స్ కెన్ ఫోకస్ ఆన్ క్రియేటివ్ వర్క్స్. అయితే ఇక్కడ కన్సర్న్ ఏంటంటే సమ్ జాబ్స్ మే వానిష్. దాని అవసరం ఉండదు. ఇంకా రెపిటేటివ్ గా క్యాలెండర్స్ నోట్ చేసుకోవటము, లేదనుకుంటే స్కెడ్యూల్స్ మేనేజ్ చేయటము. మోస్ట్ ఆఫ్ ద సెక్రటేరియల్ జాబ్స్, సో కాల్డ్ ఆఫీస్ లో ఉన్న సెక్రటేరియల్ జాబ్స్ కి అంతమంది పనిచేయాల్సిన అవసరం ఉండదు. అలాగే కస్టమర్ సర్వీస్ ఏరియాలో అంతమంది పనిచేయాల్సిన అవసరం ఉండదు. లింకింగ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ని మనం సీమ్లెస్ గా ఏఐ ద్వారా చేసుకోవచ్చు కాబట్టి అక్కడ కొన్ని జాబ్స్ వానిష్ అయ్యే ప్రమాదం ఉంది. అలాగే a company used AI for data entry, freeing staff for innovation. కాబట్టి రొటీన్ గా డేటా ఎంట్రీ, ఎవరో కస్టమర్ దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది, ఆ లెటర్ ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే హ్యూమన్స్ అర్థం చేసుకుని దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలో ప్లాన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది అలాంటి కన్సర్న్ లేదు. ఏఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ఇట్. తర్వాత ఏఐ ఇన్ సొసైటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన సొసైటీని అలా ఏం చేయబోతుంది? హోప్ ఏంటంటే హెల్త్ కేర్ మెరుగయ్యే అవకాశం ఉంది, సిటీస్ మేనేజ్మెంట్ స్మార్ట్ గా తయారయ్యే అవకాశం ఉంది, సిగ్నల్స్ కానివ్వండి, డ్రైనేజ్ మేనేజ్మెంట్, రోడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, లేదనుకుంటే పబ్లిక్ హెల్త్, పబ్లిక్ సేఫ్టీ, ఇలాంటి వాటన్నిటిని కూడా ఏఐ టూల్స్ కెన్ హెల్ప్ అస్. అయితే ఇక్కడ కన్సర్న్ ఏంటంటే ఇన్ఈక్వాలిటీ
ఇఫ్ ఓన్లీ రిచ్ కంట్రీస్ కంట్రోల్ ఏఐ. సరే, ఎల్ఎల్ఎంస్ రిచ్ కంట్రీస్ చేసినప్పటికీ జనరల్ గా టూల్స్, ఫ్రంట్ ఎండ్ టూల్స్, ఇంటర్ఫేసెస్ అందరికి అందుబాటులోకి రావాలి. ఇక్కడ కొత్తగా మనకి హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. దోస్ హూ హ్యావ్ యాక్సెస్ టు ఏఐ అండ్ ఏఐ టూల్స్, దోస్ హూ డు నాట్ హ్యావ్ యాక్సెస్ టు, అందుబాటులో లేని ఇండివిజువల్స్ కానీ, సొసైటీస్ కానీ, కంట్రీస్ కానీ, అది ప్రాబ్లం అవుతుంది. ఏఐ ప్రిడిక్ట్స్ ట్రాఫిక్ అండ్ కెన్ మేనేజ్ ద ట్రాఫిక్ ఫ్లో. లాజిస్టిక్స్ లో చాలా హెల్ప్ చేయగలదు. బ్యాలెన్సింగ్ హోప్ అండ్ కన్సర్న్. ఏఐ ఈజ్ ఓన్లీ ఎ టూల్, ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ చాయిసెస్. మన విజడం మీద ఆధారపడి ఉంటుంది. స్ట్రాంగ్ రూల్స్, ఎథిక్స్ అవసరం మనకి. అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెన్ వి టాక్ అబౌట్ గవర్నమెంట్, కొత్త కొత్త చట్టాలు అవసరం అవుతాయి. ఇండివిజువల్ కంపెనీస్ దే షుడ్ హ్యావ్ దేర్ ఓన్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, గైడ్ లైన్స్ అండ్ ఎథికల్ frameworks. Collaboration between humans and AI works best. For example, doctors AI enabled tools diagnosis విషయంలో కానివ్వండి, prognosis విషయంలో కానివ్వండి, recommendation of medication విషయంలో కానివ్వండి, it can speed up, it can help, it can comprehensively act as a collaborative assistant with the doctor. సో ఇవన్నీ కూడా మనకి రాబోతున్న రోజుల్లో సొసైటీ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అలాగే మరి స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు? ఏఐ విల్ హెల్ప్ సాల్వ్ క్లైమేట్ చేంజ్ అనుకుంటున్నారు. అలాంటి లార్జ్ స్కేల్ ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకోవడానికి పనికి రావచ్చు. ఐఎమ్ వరీడ్ అబౌట్ రోబోట్స్ విల్ రిప్లేస్ వర్కర్స్ అని ఎవరన్నా అనుకుంటే, రోబోట్స్ ఎస్ దే విల్ డూ mundane jobs, routine jobs, repetitive jobs, but where human intelligence is required, we still need a real person there. AI should be controlled by people, not the other way. ఇలాంటి వాటిని మీరు చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ కి ఇస్తే, ఎల్ఎల్ఎంస్ కి ఇస్తే, అది ఏం సమాధానాలు చెప్పుతో కూడా మీరు అర్థం చేసుకుని దాన్ని ప్రాంప్ట్ చేయడం ద్వారా మరింతగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఆ తర్వాత డిబేట్ క్లబ్ ఆస్క్డ్, సపోజ్ you are part of a debate club and let's say will AI save or harm humanity అనేది టాపిక్ అనుకోండి. మీరు ఒక సైడ్ తీసుకుంటే ఏఐ ఒక సైడ్ తీసుకోవచ్చు, లేదా ఏఐ కెన్ ప్రజెంట్ బోత్ ద ఆర్గ్యుమెంట్స్. అలా మనం కొన్ని విషయాల్ని ట్యాకిల్ చేయడంలో ఏఐ విల్ బి వెరీ వెరీ హ్యాండీ. తర్వాత సో వాట్ ఈస్ ద బిగ్ ఐడియా హియర్? ఏఐ బ్రింగ్స్ బోత్ బిగ్ హోప్స్ అండ్ బిగ్ రిస్క్. The future depends on responsible use, no doubt about it. Students today will shape tomorrow's AI world, so they should be capable of understanding what goes on in LLMs, how to actually interface with LLMs, and how to use what is allowed, what is not allowed, what is culturally, socially, ethically allowed. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం స్టూడెంట్స్ ని ఎడ్యుకేట్ చేయడం ద్వారా నాట్ ఓన్లీ ఇన్ టెక్నాలజీ ప్లస్ అదర్ ఎథికల్ మ్యాటర్స్ మీద స్టూడెంట్స్ కి మనం ట్రైనింగ్ ఇవ్వగలగాలి. సో AI is like fire. It can warm homes, it can help you in cooking, or it can burn for forests, depending on how you use it. Double-edged sword అంటారు కదా, ఇది మంచికైనా వాడుకోవచ్చు, చెడుకైనా వాడుకోవచ్చు. బట్ wherever there is a scope for good work, there is also scope for exploitation also. దీన్ని బ్యాలెన్స్ చేయడం అనేది హ్యూమన్సే చేయాలి కాబట్టి, హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవసరం కాబట్టి, పీపుల్ విల్ బి దేర్ టు గైడ్ AI tools, in the use of AI tools, in directing to what extent we can use and where we can use, where we should not use, for what we should use and for what we should not use అనేది హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్లస్ ఎథిక్స్ అవసరం అవుతాయి అన్నమాట. సో ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ అన్ని కూడా బాగా మనం స్పీడ్ గా అర్థం చేసుకుని దీన్ని టూల్ గా వాడుకోవచ్చు. జాబ్స్, ప్రైవసీ, ఫెయిర్నెస్ విషయంలో కొన్ని ఇబ్బందులు షార్ట్ టర్మ్ లో ఉండొచ్చు, but in the long run they get solved. Balance is the key. Humans guide AI's future. ఇదంతా జరుగుతుండగా how do you feel about it? Do you feel hopeful or worried about AI's future? Share your ideas in the comments and also have discussions with your friends and colleagues on what is in store for us from AI's perspective. Thank you for being here.